పేరు లోకం నాగమాధవి, జనసేన పార్టీ ఎమ్మెల్యే ఫ్రమ్ నెల్లిమర్ల, విజయనగరం డిస్ట్రిక్ట్. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం, పార్టీ కమిటీలు వేయడానికి, సమాచార సేకరణ కోసం ప్రత్యేక కమిటీలను పవన్ కళ్యాణ్ గారు నిర్మించడం జరిగింది. కులాలను కలుపుకునే తత్వం, మత ప్రస్తావన లేని రాజకీయం, ప్రజల సమస్యల కోసం, ప్రజల కోసం పనిచేయాలి జనసేన పార్టీ. అందుకని దానికి నికార్సైన నాయకులు కావాలి అని చెప్పి మెంబర్షిప్ టు లీడర్షిప్ అని ఆయన ప్రత్యేక కార్యక్రమాన్ని జనసేన పార్టీ కార్యకర్తల్లోకి తీసుకెళ్లడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి కూడా ప్రత్యేక కమిటీని నిర్మించడం జరిగింది. 28 మందితో తిరుపతి కమిటీ నిర్మాణం జరిగింది. ఆ తిరుపతి కమిటీకి పరిశీలకులుగా నన్ను నియమించడం జరిగింది. నిన్నటి నుంచి ఈ కార్యక్రమం తిరుపతిలో స్టార్ట్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా 27వ తారీఖుని మంగళగిరి సీకే కన్వెన్షన్ వేదికగా అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఎలా తీసుకువెళ్ళాలి, తను ఏమనుకుంటున్నారు, జనసేన పార్టీకి 12 ఏళ్లుగా అతను పడుతున్న కష్టం, అలాగే ఈ పార్టీ నిర్మాణం, ఈ పార్టీ ప్రజల కోసం, ముఖ్యంగా యువత కోసం 25 కేజీల బంగారం కాదు, 25 ఏళ్ల బంగారు భవిష్యత్తు మనం ఇచ్చే విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్దాం. కాబట్టి దానికోసం పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీతో పనిచేయాలి. మనం నిరుత్సాహానికి గురవ్వకూడదు. అధికారం మన లక్ష్యం కాదు, పదవి బాధ్యత అనేది మన లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి. పదవి ఒక అలంకారమే, ఒక బాధ్యతగా దాన్ని తీసుకెళ్ళినప్పుడే మనం ప్రజలకు న్యాయం చేయగలుగుతాం. ప్రజా సమస్యల మీద అధికారంలో ఉన్నా లేకపోయినా తనదైన శైలిలో 12 ఏళ్లుగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల్ని ప్రత్యేకంగా దాని మీదే ఫోకస్ చేయమని కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పార్టీ నిర్మాణానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతున్నది. ఇవాళ తిరుపతిలో మీరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, పొద్దున్న నుంచి కూడా జనసందోహం, ప్రతి ఒక్కళ్ళు కలిసి వచ్చి వాళ్ళ చేసిన కార్యక్రమాలని, ఈ పార్టీకి మనం ఎంత బలంగా పనిచేసామో ఈరోజు చెప్పడం జరుగుతున్నది. అలాగే వాళ్ళు ఏ విధంగా పార్టీకి న్యాయం చేకూర్చగలరనే విషయాన్ని కూడా వారు ఈరోజు మనకి అప్లికేషన్ రూపంలో ఇవ్వడం జరుగుతున్నది. అప్లికేషన్ని తీసుకోవడం జరుగుతున్నది. ఎంతో మంది ఈరోజు వచ్చి ఔత్సాహికులు ఇవ్వడం, జనసేన పార్టీ నిర్మాణానికి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించే విధంగా ఉత్సాహం చూపించడం చాలా సంతోషంగా ఉన్నది. జై జనసేన. ఈ మధ్య వైసీపీ నాయకులు కొంతమంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మొట్టమొదటి తప్పు వాళ్ళు చేస్తున్నది ఏంటంటే, వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నారు, వాళ్ళు చేసిన తప్పులని మీరు చూస్తే ఖచ్చితంగా అవి పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ప్రజల మధ్యలో ఇతనేరా నాయకుడు అంటే ఇలాగే ఉండాలి మనకు నాయకుడు, వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలన్నీ కూడా మనం తీవ్రంగా ఖండించాలని ప్రజలే ఈరోజు అనుకునే విధంగా ఉన్నాయి అవన్నీ కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి ఆపాదిద్దామని, కాపు నాయకుడని, కాపు ముఖ్యమంత్రి అని ఇలాగ మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయనే చాలాసార్లు చెప్పారు, నేను రెల్లి కులస్తాను అనుకుని రెల్లి కులం కోసం పనిచేస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఆయన ప్రధాన సిద్ధాంతానికి తూట్లు పొడిచే విధంగా వీళ్ళందరూ మాట్లాడడం, జనసేన పార్టీని అవహేళన చేయడం వీళ్ళకి పార్టీ పెట్టిన నాటి నుంచి వీళ్ళకి అలవాటే. ఈరోజు ఆయన్ని ప్రత్యేకంగా టార్గెట్ ఎందుకు చేస్తున్నారంటే, ఆయన ఒక బలమైన నాయకుడిగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు జాతీయ నాయకుడిగా ఆయన ఎదగడం వీళ్ళు భరించలేకపోతున్నారు. దాని గురించి మాట్లాడుతున్నారు. ఇంకా పేర్ని నాన్నగారు అయితే ఆయన పంచాయతీరాజ్లో ఏం చేశారు, గ్రామీణాభివృద్ధి కోసం ఏం చేశారు, ఆయన చెప్తున్న మాటలు వింటే నాకు నవ్వొస్తున్నది. 24వ స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని పంచాయతీరాజ్లో 1వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత ఆయనకి దక్కిందని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఆయన ఎక్కడెక్కడో నిర్మించలేని రోడ్లు, ఎక్కడెక్కడో నిర్మించలేని వసతుల్ని ఈరోజు ప్రజలకి గ్రామీణ ప్రాంతాల్లో కల్పిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సుమారు 90% మంది గ్రామాల్లోనే ఉంటున్నారు. ఆ గ్రామాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పట్టుకొమ్మలు కాబట్టి వాళ్ళకి కనీస సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి, ఎక్కడ అవినీతి లేకుండా, అరాచకాలు లేకుండా ఈరోజు ప్రత్యేక టీంతో ఆయన అందిస్తున్న దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు ఈరోజు ఈ మాటలు అనడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తున్నది. వైసీపీ నాయకులు ఆయన వ్యక్తిగతంగా దూషించడం, అలాగే పార్టీ పరంగా దూషించడం, అలాగే ఆయన పార్టీకి అమ్ముడుపోయారు అని చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నాయకుడు, ఎంత నికార్సైన మనిషి, ఆయన ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నారు అన్నది ప్రజలకే తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రజలకు ఈరోజు పెద్దపీట వేస్తున్నారు. కాబట్టి ఈ వైసీపీ ఇంకా భూస్థాపితం అవ్వడానికి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఇంకా దోహదపడతాయి. కాబట్టి
ఈ రోజు నేను చెప్తున్నది ఏంటంటే వైసీపీ నాయకులు మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మీరు అవహేళనకు గురవుతున్నారని కూడా ఈ రోజు మీడియా ముఖంగా నేను తెలియజేయడం జరుగుతుంది.